హలో గైస్, ఎలా ఉన్నాను మీరంతా? వెల్కమ్ టు అనంతరం గేమ్ ప్లే వీడియో. సో గైస్, ఈరోజు నేను ఎలాంటి పని చేయబోతున్నా అంటే ఆ పనికి నేను జైలుకి కూడా పోగలుగుతా. అవును గైస్, మీరు నిజమే, నేనైతే జైలు కూడా పోగలుగుతా. ఎందుకంటే నేను ఈరోజు చేయబోతున్నా అలాంటి అది కూడా పోలీసు వాళ్ళ మీద. ఎట్లా చూడండి. కానీ గైస్, మీకైతే ఒక చీజ్ చెప్పడం మర్చిపోయినా. సో గైస్, మీరైతే నేను నిన్ననో మొన్ననో ఒక వీడియో వేసిన గైస్. ఆ వీడియోలా మీరు చూసినారు అనుకుంటా. ఆ రిచెస్ట్ పర్సన్ ఆయన పేరు జాక్. ఆయనకి ఎట్లా స్టాచ్యూ చేసి ఇచ్చినాను. ఆయన అయితే మాకైతే ఒక విలేజ్ కట్టించిండు. మీకైతే చూపిస్తా కానీ గైస్, పోయి చూపిస్తా. తాతతో అడ్రస్ తీసుకొని వద్దాం ఆగండి గైస్. ఒక 2 minutes ఆగండి, అడ్రస్ తీసుకొని వస్తా. సో గైస్, తాత అయితే మనకైతే అడ్రస్ అయితే ఇచ్చేసినాడు. తాత వచ్చింది. సించాన్ గారు ఎప్పుడో చూసాడు. వాడైతే స్కూల్కి పోయి సాయంత్రం వస్తాడు 4 o'clockకి. అరే గాయ్స్, ఓపెన్ వస్తుంది, గ్యారేజ్ ఓపెన్ చేసి. సో గైస్, నేనైతే మర్చిపోయినా. నా తాతకి ఉన్నాక ఎట్లా దీని ముంగట రూఫ్ పైన రూఫ్ ఉందిగా, చూడచ్చిపోయి. సో గైస్, బర్రెలు కూడా ఉన్నాయంట గైస్ ఆడ, ఊరివి. కానీ అవి ఎప్పుడు పనుకుంటూనే ఉంటాయి. అవి కూడా నిల్చోనంట గైస్. ఏమో నాకు అంత క్లారిటీగా తెలియదు, కానీ చూసేసి వద్దామా గైస్. పోదాం. సో గైస్, మనం ఫస్ట్ నేనైతే మీకు అది చూపిస్తా. దాని తర్వాత మీకు చెప్తా ప్రాంక్ ఎట్లా చేయబోతున్నాను. సో గైస్, ఆ ప్రాంక్ అయితే ఎట్లుంటుందో, ఆ ప్రాంక్ది ప్లాన్ ఎట్లుంటుందో నేను అది మొత్తం విలేజ్ ఇక్కడ ఉన్నా. సో గైస్, ఈ తాత అయితే ఉన్నా కానీ. సో గైస్, నేను ఇక కిందికి దిగలేను అంత, అందుకే నేను ఇట్లనే కాళ్ళని ఉండి మీకు చూపిస్తున్నా, చూడండి గైస్. సో గైస్, హ్యాండ్ పంప్ విలేజ్లో ఊళ్ళో ఉండే హ్యాండ్ పంప్ అక్కడ అది ఉన్నాయి, కానీ రోడ్ లాక్ ఉంది అనిపిస్తుంది. తెలియదు. ఈ బర్రెలు అయితే వాన వచ్చినా పండుకున్నాయి. సో గైస్, ఇదైతే గ్యాస్ సిలిండర్. సో గైస్, భారత్ గ్యాస్ మీరు చూడండి గైస్, మీకు కనిపిస్తుందో దిగి చూపిస్తాను గైస్. వాన ఎట్లనో తగ్గిపోయింది. అరే అదే. సో గైస్, మంచం కూడా చూడండి గైస్. భారత్ గ్యాస్ హ్యాండ్ పంప్, బర్రెలు పండుకున్నాయి అది. సో గైస్, చూడండి వాటర్ ట్యాంక్ కూడా. దీనిపైకి పోయేది ఉన్నా లేదా గైస్, ఏమో డౌట్. సో గైస్, దీనిపైకి ఇదేమో ఓపెన్ అయ్యింది. సో గైస్, నాకైతే ఐడియా వస్తే దీనిపైకి పోవాలంటే డ్రోన్ ఎగరేద్దాం ఆగండి గైస్. సో గైస్, నేనైతే డ్రోన్ ఎగరేసిన. ఇప్పుడైతే నేను ఒక్కొక్క ఇంట్లో పోయి చెక్అవుట్ చేస్తాను. ఇది కూడా సేమ్ అట్లనే. సో గైస్, ఇక్కడ డోరేమోన్ అట్లనే డోరేమోన్ గోకు తీసుకొని వచ్చిండు చూడండి గైస్. గోకు
షూట్ హాఫ్ కంప్లీట్ అయింది గైస్. ఈ డోరేమోన్ అయితే నాకు చూపడానికి వచ్చిండు. ఆట అని డ్రోన్ దగ్గర చూస్తున్నా. సో గైస్ దీని లోపల ఏం లేదు, ఖాళీ సిలిండర్. పైన నీళ్ళు ఉన్నాయి, చూద్దాం గైస్. సో గైస్ మీరైతే చూడండి మ్యాప్లా, అదే మ్యాప్లా అంటున్నా, సారీ ఏదో బ్యాగ్. సో గైస్ ఇదైతే మూత బంధం, మొత్తం ఖాళీ. సో గైస్ మనమైతే ఇప్పుడు దిగిపోదాం, ఆఫ్ చేసేసి డైరెక్ట్ ఇంటికి. ఇప్పుడు మీకు ప్లాన్ మొత్తం చెప్పేస్తా గైస్. సో గైస్ ఈ డోరేమోన్ అయితే ఎక్కంటే ఎక్కుతలేడు, షూట్ ముందే నానిపోతాడని చూడండి గైస్. వానలు ఆడుతుంది, నాకైతే తెలియదు. నేను పోయిన నాకు ఫోన్ చేసి చెప్తా, ఇంటికి పోయినాక వదిలేను గైస్. నడవండి గైస్, మనమైతే ఇప్పుడు ఇంటికి పోయి ప్లాన్ చెప్తా. ఈ వాన్ అయితే పడుతుంది. ఫస్ట్ అయితే ఇంటికి పోదాం. ఈ బస్ కార్కేనే దాటేసి వెళ్ళిపోదాం గైస్. సో గైస్ మీరైతే కమెంట్లా, సో గైస్ మీకైతే చెప్పడం మర్చిపోయినా, ప్లీజ్ లైక్ చేయండి గైస్. లైక్ చేయకపోయినా సరే గైస్, సబ్స్క్రైబ్ కొట్టండి గైస్. మన 40 సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉన్నాం గైస్. 41 సబ్స్క్రైబర్, 1 50 చేసేయండి. లైవ్ వచ్చే ట్రై చేస్తాను. లైవ్ నాకు అవుతలే గైస్, 50 సబ్స్క్రైబర్స్కి లైవ్. నేను గిల్డ్ టెస్ట్ తీసుకుంటా గైస్, నాదే గిల్డ్, కానీ గిల్డ్ ఆఫీసర్ ఓన్ చేయాలని ఫ్రీ ఫైర్లో. అందుకే గాయస్ 50 కాదు 200 చేయండి. అట్లా నా ఫేస్ రివీల్ చూడండి. నా ఫేస్ రివీల్ అయితే తొందరగా చేద్దామంటే మీరు ఇంకా లేట్ చేస్తుంది గైస్. సబ్స్క్రైబ్ కొడతలే, ఏం చేస్తుంది గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే వీడియో చూస్తుంది కానీ సబ్స్క్రైబ్ అయితే కొడతలే. సో గైస్ మీరైతే సబ్స్క్రైబ్ కొడతారని నేను నమ్మకంతో ఉన్నా. ఇప్పుడైతే మీరు ఇట్లా నా నమ్మకం ఎట్లా గైస్, ముందే ఒక స్మాల్ క్రియేటర్, స్మాల్ టు బిగ్ 1K 2K 3K 4K 10K కావాలని కోరికైనా ఉంటుంది కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో గైస్ ఈ టాపిక్ అయితే అయిపోయింది. సో గైస్ నా ప్లాన్ ఏంటంటే వినండి గైస్, ఏం లేదు, సింపుల్. మనమైతే గ్రానీ రూపంలో పోదాం, పోయి వాళ్ళని కొడదాం. కొట్టి కొంతమందిని అయితే జైల్లోనే వేసేసి ఉడికిపోదాం. అది కూడా మన కార్ కాదు, బయట దొంగతనం చేసింది కార్లో ఉడికిపోదాం. పోలీసు వాళ్ళు వెనకాల పడ్డప్పుడు ఆ గ్రాండ్ కాస్ట్యూమ్లా స్విమ్మింగ్ పూల్లో పోదాం. వాళ్ళకి స్విమ్మింగ్ రాదు కదా, వాళ్ళు మునిగిపోతారు. అంత వద్దు ఎక్స్ట్రీమ్. వాళ్ళు వెనకాల పడ్డప్పుడు వాళ్ళని గ్రాండ్ హౌస్ దాకా తీసుకుపోతే పవర్ చూపిస్తుందేమో అనుకొని భయపడి వెళ్ళిపోతారు గైస్. అదే అన్నమాట నా ప్లాన్. సో గైస్ నేనైతే పైకి పోయి గ్రాండీది ఇది డ్రెస్ వేసుకొని వస్తా గైస్. సో గైస్ నేను గ్రాండీ డ్రెస్సే కాదు, బాయ్స్ కూడా సేమ్ అట్లనే సాగండి. సో గైస్ నేనైతే గ్రాండీ చేసుకున్నా కాస్ట్యూమ్. ఇప్పుడైతే నేను వాళ్ళతో ఇట్లా మాట్లాడతా నేను, చూడండి గైస్. హలో గైస్, ఎలా ఉన్నారు మీరంతా? సో గైస్ మీరైతే విన్నాను అనుకుంటా. నేనైతే పోతా ఇప్పుడైతే పోలీస్ స్టేషన్కి జంప్ చేసి మళ్ళీ బుల్లెట్ తీసుకుపోలేను గైస్. అది ముందే అది తెలివి మస్తున్నారు వాళ్ళ లోపల. అందుకే గైస్ ఇప్పటికైనా ట్రాక్టర్లో పొదము వేసినాను అంట.
ట్రాక్టర్లను పోయి ట్రాక్టర్లను ఉడుకుదాం. మళ్ళా ఏమొస్తుంది ఊరికేనా వస్తుంది అనుకుంటా. ఈ బస్సు పిచ్చి లేస్తుంది. బస్సు ఎంత స్లో గైస్. ఈ ట్రాక్టర్ ఫుల్ స్లో ఉంది. ఇది ఎవరు తీసుకుంటారు గైస్? వద్దే వద్దు. బైక్ మీద పోదాం గైస్ మనం బైక్ మీద. సో గైస్ నేనైతే ఇప్పుడు కార్ అయితే తీసుకొని పోలీస్ స్టేషన్ వైపు అయితే వెళ్ళిపోతున్నా. ఈ రోడ్డు ఏమో దొంగతనం చూసినాను. గైస్ మనమైతే వెళ్ళిపోదాం డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి. దగ్గరలోనే ఉన్నాము. సో గైస్ ఇప్పుడైతే వాళ్ళతో ఫుల్ ప్రాంక్ అవుతుంది. అది ఏమవుతుంది ఏమో రియాక్షన్ చూద్దాం. అరే గైస్ పెట్రోల్ అయిపోయిందా? రైట్ ఉంది గైస్. అయిపోయిందేమో అనుకున్నా. నడపండి గైస్. సో గైస్ ఉరకానికి రెడీ ఉండాలి కాబట్టి నేనైతే కొడతా. ఒక్కడు వేస్ట్ చేసేస్తా. సో గైస్ వాన కూడా స్టార్ట్ అయింది. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నావు? నేనా తీసుకో. అరే నువ్వు ఒక్కసారి నా పవర్స్ లేదు. నా పవర్స్ లేదు. ఇప్పుడు ఎట్లా అయ్యా? సారీ. వీళ్ళైతే నాకు కొడుతుంది. కాపాడండి రాయ్. అట్లా రా నన్ను ఇక ఎట్లయినా వీళ్ళైతే ఇప్పుడు మొత్తం తీయాల్సిందే నాది. ఓపెన్ కారా బాయ్. వీళ్ళ బొన్న అయితే ప్లాస్టిక్ చేసేసి బయటికి వెళ్ళిపోదాం. ఆఫ్ హెల్త్ ఒక 2 minutes అని వీళ్ళైతే వెనకాల వదులుతా నేను. అయ్యా నా కార్ గాయస్. నా కార్ అని ఇంకా కార్లు వస్తున్నాయి గాయస్. జల్దీ వీళ్ళ మీద ప్రాంక్ చేద్దామంటే నేను పోయినా గాయస్. జల్దీ మనమైతే వీళ్ళ కుక్క అని కూడా చేయకున్నా. సో గైస్ ఈ యాక్టింగ్ చేసుకుంటా మస్తు అయింది. వీళ్ళతో ప్రాంక్ చేద్దామంటే ఉల్టా నాతో అయింది. సో గైస్ నాకైతే ఒక మంచి ఐడియా ఉంది. వీళ్ళు వస్తే రాని ఇప్పుడు నాకు అయితే మంచి ఐడియా ఉంది. సో గైస్ నేనైతే గ్రానీ హౌస్ తీసుకుపోయి వాళ్ళని కొంతమంది నేను నా ఫ్రెండ్కి చెప్పిన. ఇప్పుడు ఫోన్ చేసి చెప్తాం గైస్. హలో ఏమైందా? ఎవడో గ్రానీ కొడితే నేను వెనకాల పడ్డానంటగా? అవునా? అది నేనే నేను మీతో ప్రాంక్ చేస్తుండే. నేనే. కొంతమందికి చెప్పు నేను కొంతమందిని కొట్టే లేక యాక్ట్ చేస్తా. మొత్తం కొడతా కానీ వాళ్ళు చచ్చిపోకుండా బేహుస్ కమ్మను. సన్నా వదిలేక అని చెప్పకు సన్నా. నేను ఇంకా కార్ డ్రైవ్ చేస్తున్నా. సన్నా సరే చెప్పు సరే మళ్ళీ నేను కాల్ కట్ చేస్తున్నా. మీ వాళ్ళు కొంచెం వదిలేను. 2 stars 3 stars. సరే థ్యాంక్స్ రా. సో గైస్ మన ఫ్రెండ్ గన్కైతే చెప్పేసినాం. ఇప్పుడు ఈ గన్ కొంతమందికి చెప్పినారు అనిపిస్తుంది నాకైతే. సో గైస్ నేనైతే ఇప్పుడు అరే ఈయన. సో గైస్ గన్ తీసుకొని కాల్స్తుంది గైస్. సో గైస్ ఇదైతే కొంచెం రిస్కీ అవుతుంది. మనమైతే ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోవాలి. ఒక్క బుల్లెట్ పడితే నేను చచ్చిపోయేటట్టే గైస్.
నేను వస్తుంది. నేను ముందే ఆర్మర్ వేసుకోలే గైస్. ఇది నా మీద ఎక్కువ అయింది గైస్. నేనైతే వెళ్ళిపోతున్నా. సో గైస్ నేనైతే ఏమనుకోను. నేనైతే గైస్ ఐడియా రాని వాళ్ళు వెనుకలు రాని నేనే పంపిస్తా. సో గైస్ వీళ్ళైతే వెళ్ళిపోయింది మళ్ళీ పోలీస్ స్టేషన్. సో గైస్ ఆర్మర్ అయితే నేను వేసుకోకుండా చేస్తున్నా. ఆర్మర్ తర్వాత వేసుకుందాం గైస్. ఈ కాళ్ళన్నీ ఉడకాలి కదా గైస్. నేనైతే నీళ్ళ పోయి మునిగినట్టు యాక్టింగ్ చేస్తా. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటాను నేను వెళ్ళిపోయినా నేను బాధపడతాడో ఏం చేస్తాడో చూద్దాం. అంటే సెలబ్రేట్ చేస్తాడు కానీ నేను వాళ్ళకి పిలిచి ఈ జ్ఞాని వాటిలో ఒక చెప్పపోతా గైస్. ఇప్పుడు వాళ్ళైతే ఇప్పుడు ఏం చేస్తాడో చూడండి గైస్ మీరే. అప్పుడు వాళ్ళు ఏడుస్తాడో లేకపోతే ఏం చేస్తాడో. సో గైస్ ఇక్కడ పోలీస్ స్టేషన్ రాగానే మళ్ళీ 5 స్టార్ పోలీస్ అయితే పడ్డది. అనవసరంగా వీళ్ళ మీద ప్రాంక్ అని వచ్చిన నా మీదే ప్రాంక్ అవుతుంది. ఇది ఒక్కసారి వెళ్ళిపోవాలి గైస్. ఈ స్టార్ వెళ్ళిపోతే ఇప్పుడు వీళ్ళు వినరు. కొంచెం శాంతి అయినాక నేను ఇట్లా పోయి చెప్పి మళ్ళీ నీళ్ళలో మునుగుతా. అంటే మొత్తం లోపలికి పోయి పోతే వీళ్ళ రియాక్షన్ ఏముంటుందో చూద్దాం గైస్. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఎస్కేప్ చేయాలి గైస్. అర్రే సో గైస్ ఇప్పుడు వీళ్ళైతే ఇట్లా కానీ ఎస్కేప్ చేసి కలుస్తా గైస్ మీతోటైతే. సో గైస్ వీళ్ళైతే నన్ను వదులుతలే. నేనైతే డైరెక్ట్ ఇట్లా అని వెళ్ళిపోతున్నా. బాయ్ గైస్. అమ్మా సో గైస్ మీరైతే చూస్తున్నామో ఇది మొత్తం. ఇప్పుడు మీరు చూసినైతే ఇప్పుడైతే మీరు ఒక చూస్తున్నారేమో అదైతే ఇప్పటిదాకా మీరు చూస్తున్నారు. అదైతే నేను నా హోమ్ స్క్రీన్లోకి పోయి ఇది గేమ్ అయితే స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి చెప్పేద్దాం. సో గైస్ ఇదైతే ఇప్పుడుది కాదు నిన్నది. ఇప్పుడు నిన్నదైతే మీరు ఫ్లాష్ బ్యాక్ చూసాను గైస్. ఇప్పుడు అంటే ఇప్పుడే నేను అక్కడికి ఇంటికి నేను ఇక్కడికి పోలీస్ స్టేషన్కి పోయి ఫ్లాష్ బ్యాక్ అయితే మీరు చూసేయండి. నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేసిన గేమ్. సో గైస్ ఇదైతే అప్పుడు నేనైతే ప్రాంక్ అని జపాన్ పోయి అప్పుడు మీరు చూసాను. ఈ వాన్ అయితే అప్పుడు స్టార్ట్ అయ్యింది. నేనైతే వెళ్ళిపోతా. సో అప్పుడైతే నేను ఇట్లా పోయి చెప్పిన మీరైతే చూసాను. నేనేమన్నా సార్ అది గ్రాండ్ వచ్చి కొట్టిన కదా సార్, అది మొత్తం నేనే చేసిన సార్. సారీ ఇది కొంచెం మీతో ప్రాంక్ సార్. సో సార్ నేనైతే చెప్పేసిన సారీ సార్. ఇప్పుడు ఆ సార్ కూడా చెప్పాలి కదా. సో సార్ ఇప్పటిదాకా మా తమ్ముడు చెప్పిండు అదే అలా ఆ గ్రాండ్ అయితే నేనే అయ్యి కాస్ట్యూమ్ వేసుకొని వచ్చిన. మీరైతే అంత ఘోరంగా కొట్టింది సార్. సారీ సార్ కానీ ఇదైతే కొంచెం ప్రాంక్ బాబు. అట్లా ప్రాంకులు పోలీసు వాళ్ళ మీద చేయదు బాబు. నువ్వైతే మా ఆఫీసర్ అంటున్నా, మా వర్కర్ ఫ్రెండ్ కాబట్టి నేనేమంటలే. లేకపోతే నువ్వు పైన ఉంటుంటే పైకి పోతుంటే. సారీ సార్ ఇంకోసారి చేయ సరే బాబు వెళ్ళిపో మళ్ళా. సో గైస్ ఇదే అన్నమాట మీకైతే చూపిస్తున్నా. అయితే అది మొత్తం నిన్నది
సో గైస్ నిన్నది చూపించిన అసలుకి హోమ్ పేజ్కి పోవడం, దాని తర్వాత గేమ్ ఓపెన్ చేయడం మొత్తం నా ప్లానింగ్. నేనే మొత్తం ఆలోచించి మేము ముంగట గేమ్ ఓపెన్ చేసిన, ఎందుకంటే ఆ ఫ్లాష్ బ్యాక్ చూపిద్దామని. సో గైస్ మీకైతే ఫ్లాష్ బ్యాక్ ప్లస్ ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. కామెంట్ అయితే మీరు చేస్తున్న ఆయన కూడా చేయండి. కళ్యాణ్ లక్ష్మీలో టాటా బై బై, టేక్ కేర్. వీడియో అయితే లాంగ్ అవుతూనే ఉంది. బై గైస్.